హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జిఎఫ్టిఐ జోసా. జిఎఫ్టిఐలో మరి ఆల్రెడీ మనకి జేఈ మెయిన్ 2025 రిజల్ట్స్ అయితే వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మనకు ఎక్కడ సీటు వచ్చిందని వేటలో పడినట్టున్నారు. దానికి మన దగ్గర సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. ఈ సొల్యూషన్ మరి చూసినట్టయితే మనకి జిఎఫ్టిఐ కానీ, ఎన్ఐటీ కానీ, త్రిబుల్ ఐటీ కానీ సొల్యూషన్స్ ఆల్రెడీ ఎన్ఐటీలోకి సంబంధించిన వీడియో కూడా చేసాము. మరి ఈ వీడియోలో మీకు తక్కువ ర్యాంక్ అంటే పెద్ద ర్యాంకు వచ్చిందా, మరి భారీ ర్యాంకు వచ్చి మీకు సీట్స్ రావట్లేదని మీకు ఏమైనా డౌట్ ఉంటే మరి జిఎఫ్టిఏలో మరి లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, లోయెస్ట్ కట్ ఆఫ్ అంటే 30,000 40,000 అట్లా కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంటే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. మరి కేటగిరీ వైజ్ చూద్దాం, మన ఓపెన్లో చూద్దాము. మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా కేటగిరీ వైజు మరి మనకి జిఎఫ్టీస్ మనకి ఎన్ని ఉండే 40 జిఎఫ్టీస్ ఉన్నాయి. మనకు ఆల్ ఓవర్ ఇండియా 40 జిఎఫ్టీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు జిఎఫ్టీస్లో జారండి. జిఎఫ్టీస్ మంచి కాలేజెస్. మనకి జిఎఫ్టీస్లో కూడా ఎన్ఐటీతో పోటీ పడే జిఎఫ్టీస్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్తో పోటీ పడే జిఎఫ్టీస్ కూడా ఉండటం జరిగింది. ఇప్పుడు మనం జిఎఫ్టీస్ జస్ట్ మరి లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు, మీకు ఎక్కువ ర్యాంకు వచ్చినా కానీ తక్కువ ఈ మంచి కాలేజీల్లో వచ్చే విధంగా మీకు మరి మన ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కొద్దిగా లెంతీ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మనం ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో మరి జిఎఫ్టీలో ఎంత అతి తక్కువ ర్యాంకు వచ్చినా కానీ మరి ఇక్కడ సీట్లు వచ్చే విధంగా ఉంది. మరి ఆ విధంగా మరి మనం ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాను. మనకి ఆల్ ఇండియాలో అదర్ స్టేట్ ఈ రెండు మాత్రమే మనకి వీఆర్ ఎలిజిబుల్. మనం ఆంధ్రప్రదేశ్, ఏపీ స్టూడెంట్స్ కానీ, తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎలిజిబుల్. దీనికి లాస్ట్ ర్యాంకు నుంచి చూద్దాం. లార్జెస్ట్ చూడండి. మీరు లార్జెస్ట్ చూసినట్టయితే ఓపెన్ స్టూడెంట్స్కి 113,000 వరకు కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సెంట్రల్ యూనివర్సిటీ సాగర్, ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలు రావటం జరిగింది. 113,000 వరకు వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంటిగ్రేటెడ్ బీటెక్, ఎంటెక్, మెటలర్జికల్ 111,000 ఓపెన్ స్టూడెంట్స్కి 111,000. జార్ఖండ్లో 110,000కి రావటం అయితే జరిగింది. ఇది మరి సెంత లోంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ 110,000. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మీకు డైరీ ఇంజనీరింగు, ప్రొడక్షన్ ఇంజనీరింగు 110,000కి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తేజ్పూర్ 109,000. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ భదోని బ్యాచులర్, ఇది కార్పెట్ టెక్నాలజీలో వచ్చే అవకాశం ఉంది. మీకు ఫ్యాషన్ టెక్నాలజీ, ఎవరికైనా ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉంటాడు ఆడపిల్లలకి, అమ్మాయిలకి, మీకు ఇక్కడ ఫ్యాషన్ అండ్ యాపరల్ ఇంజనీరింగు, ఇక్కడ టెక్స్టైల్ ఇంజనీరింగు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 1,08,520. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ గురించి ఎక్కువ వస్తున్నాయేమో. ఫుడ్ లాస్ట్లో మీకు ఫుడ్ సంబంధించిన ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళకి సంబంధించిన, నేను ఫుడ్లోనే చేయాలి, నేను టెక్స్టైల్లో చేయాలనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా లక్షల్లో వస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూము 102,800. మీరు స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇంజనీరింగ్, సివిల్ కెమికల్ కెమికల్ మీకు 98,000 నుంచి అయితే స్టార్ట్ అయిందమ్మా. కెమికల్ ఇంజనీరింగు అఫీషియల్ మనం ఇంజనీరింగ్ బీటెక్ చేయాలంటే కెమికల్ ఇంజనీరింగ్ 98,900 నుంచి స్టార్ట్ అయింది. మరి సెంట్రల్ లోంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కెమిస్ట్రీ అయితే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ఇంజనీరింగ్ 98,000 నుంచి స్టార్ట్ అయింది. మిజోరాంలో సివిల్ ఇంజనీరింగు 97,000 నుంచి స్టార్ట్ అయింది. ఛత్తీస్గఢ్ స్వామి వివేకానంద 97,000 నుంచి స్టార్ట్ అయింది. గురుకరి మెకానికల్ ఇంజనీరింగ్ 97,000 నుంచి స్టార్ట్ అయింది. ఈ విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా ప్రింటింగ్ ప్యాకేజ్ 96,000. శ్రీ మాతా వైష్ణవదేవి యూనివర్సిటీ జమ్మూ కాశ్మీర్ 96,000. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ తంజావూర్ 95,000. తంజావూరులో మనకి తెలుసు కదా శస్త్రా యూనివర్సిటీ కూడా ఉండట్టుంది. ఇక్కడ ఫుడ్ టెక్నాలజీ ఉంది 95,000. మరి నార్థన్ ఈస్ట్ హిల్ యూనివర్సిటీ షిల్లాంగ్ ఇది అస్సాంలో ఉండట్టుంది. ఇది 94,000తో మీకు స్టార్ట్ అయింది. జార్ఖండ్లో ఇంటిగ్రేటెడ్
ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 5 years కోర్సు 92,000తో స్టార్ట్ అయింది. సెంట్ లోంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ 90,000, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ 90,000తో స్టార్ట్ అయింది. ఇది మీరు జోసా కౌన్సిలింగ్లో మీకు అసలు బాటమ్ నెక్. దీనికంటే లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ మరి మన మెంటర్షిప్ అయితే తీసుకోండి, బెనిఫిట్ పొందండి. మన మెంటర్షిప్లో కూడా చాలా తక్కువ రేటుకి అయితే మనం ఇస్తున్నాము. మరి సెంట్ లోంగోవాల్ ఇవన్నీ సెంట్రల్ యూనివర్సిటీ హర్యానా మీకు మెంటర్గా ఉంటాం. మీకు ఎక్కడ వస్తుంది సీటు ఎన్ఐటీలో కానీ IIITలో కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. జిఎఫ్టీఏ కాదు, ఈ వీడియోలో జిఎఫ్టీ మొత్తం చూస్తున్నాను, ఎందుకంటే వీడియో కొద్దిగా లెంతీ అయిపోతుంది కాబట్టి జిఎఫ్టీ మాత్రం మీకు ప్రొవైడ్ చేస్తాను. మిజోరాం యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 84,000. ఎవరైతే నాకు వీటిలో చేరొచ్చు అనుకున్న వాళ్ళు ఓసీ స్టూడెంట్స్ ఉంటారో మనల్ని అప్రోచ్ అయితే నేను గైడెన్స్ చేస్తాను. మరి గురుకుల కంగ్రీ విశ్వవిద్యాలయం హరిద్వార్ 82,000. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే 82,000 నుంచి మీకు స్టార్ట్ అయింది. 90,000 99,000కు మీకు ఫుడ్ టెక్నాలజీ వచ్చే అవకాశం. మరి జోసా కౌన్సిలింగ్ గైడెన్స్ ఇస్తాను. మరి మన గైడెన్స్ అయితే జోసా జూలై వరకే ఉంటుందమ్మా. జూలై వరకు సపోర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా జోసాలో జూలై వరకు సపోర్టు. 2,000 రూపాయలు పే చేస్తే మీకు జోసా ప్లస్ CCAPకి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ నేను ఏమైతే వీడియోలో చూపిస్తున్నా ఆ పీడిఎఫ్ ఫైల్స్ మీకు ఫిల్టర్ చేసి ఎస్సీకి ఫిల్టర్ చేసి, ఎస్టీకి, ఓసీకి, ఓబీసీకి, అదేవిధంగా మరి ఈడబ్ల్యూఎస్సికి, ఓపెన్ కేటగిరీ అందరికీ ఫిల్టర్ చేసి మీ ర్యాంకుకి తగ్గట్టుగా ఇవ్వటం అయితే జరుగుతుంది. మన మనీ కూడా తీసుకునేది ఎవరికంటే మీకు సీటు వస్తేనే మన మనీ తీసుకుంటాం. మీకు సీటు వచ్చిద్ది, జిఎఫ్టీలో వచ్చిద్ది, ఎన్ఐటీలో వచ్చిద్ది, IIITలో వచ్చిద్ది అంటేనే మన మెంటర్షిప్ ఫీజు తీసుకుంటాం. అదర్వైజ్ ఐ వోంట్ టేక్ ఎనీ సింగిల్ రూపీ కూడా మీ దగ్గర నేను తీసుకొని. ఇది మన వాట్సాప్ నంబరు. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసినా కానీ, మీరు మెసేజ్ చేసినా కానీ మరి చేసేసి ఇది మనీ పే చేసి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి. ఇది విషయమమ్మా. మరి శ్రీ వైష్ణవదేవి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నార్త్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మిజోరం వాళ్ళు ఇవన్నీ వచ్చేసినవి చూసింది. ఇక్కడ కూడా మంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 67,000 వరకు వచ్చింది. ఎవరైతే ఓపెన్ స్టూడెంట్స్ 67,000 వరకు ఉందో మెటీరియల్ ఇంజనీరింగ్ మీకు హ్యాపీగా వస్తుంది. శ్రీ శక్తి విశ్వవిద్యాలయ వదోదర 66,000 ఇక్కడ వచ్చేసింది. మీకు ఇబ్బంది ఏముండదు. బీటెక్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విశ్వవిద్యాలయం 63,000కు వచ్చేసింది. 63,000. అస్సాం సిల్చార్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ 68,000 వరకు కూడా వచ్చేసింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాంపస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది వచ్చేసింది. తర్వాత ఇది బిర్లా కదా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్. మీరు సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెస్రా రాంచీ 57,000 వరకు వచ్చింది. బయోటెక్ పుదుచ్చేరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది 56,000 వరకు వచ్చేసింది. మరి ఈ విధమైన మంచి అవకాశాన్ని అయితే పోగొట్టుకోవద్దమ్మా. మంచి అవకాశాన్ని వచ్చేస్తున్నాయి. మరి ఇవి మంచి కాలేజీలు ఎన్ఐటీతో సమానంగా ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్కి తెలియట్లే జిఎఫ్టీలు అంటే ఏముందో అనుకుంటారు. మరి మీకోసం డేటా చూసాను. ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ భువనేశ్వర్ 33,000కు వచ్చేసింది. ఇది సిఆర్ఎల్ ర్యాంకు. ఇది ఓపెన్ సిఆర్ఎల్ ర్యాంక్. ఇది 33,000కు వచ్చేసింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ 33,350కి వచ్చేసింది. నయా రాయ్పూర్ 31,000 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి రావటం అయితే జరిగింది. మిస్రాలో కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ 19,000 వచ్చేసింది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 19,700కు వచ్చేసింది. మీకు పంజాబ్ చండీగఢ్ VLSI డిజైన్ 21,000కి వచ్చేసింది. మరి జిఎఫ్టీలో కూడా నంబర్ 1. జిఎఫ్టీలో మనకి స్టార్టింగు చూసినట్టయితే ఆర్కిటెక్చర్ 239. ఇక్కడ చూసినట్టయితే ఈ స్టార్టింగ్లో మీరు ఇక్కడ ఆర్కిటెక్చర్ ఉంది. మనకి కంప్యూటర్ సైన్స్ 10,000 నుంచి అయితే స్టార్ట్ అయిందమ్మా. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో 10,000 నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి కొద్దిగా చూద్దాం. మరి జిఎఫ్టీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన మరి లీస్ట్ కట్ ఆఫ్ ఫుడ్ ఇంజనీరింగ్ మీకు మంచి ర్యాంక్ రాకపోతే ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫుడ్లో వచ్చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మెటలాజికల్ 18,000కు వచ్చేసింది. ఇక్కడ ఫుడ్ టెక్నాలజీ 18,000 లాస్ట్ ర్యాంకు. ఎవరికైతే ఫుడ్ టెక్నాలజీలో నేను చేయాలనుకున్న వాళ్ళు చేరొచ్చమ్మా. ఇది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండాలి. పర్సనల్గా మీకు ఫుడ్లో కానీ తీసుకుంటే డైరీ ఇంజనీరింగు
ఇది మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించి డైరీ ఇంజనీరింగ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 18,000 వరకు అయితే వస్తుంది. 18,000. ఫ్యాషన్ యాప్రెల్ 18,000. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినవి. ఇది కూడా ఫుడ్ 18,000 వరకు మీకు కట్ అయింది. మరి హ్యాండ్లూమ్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ 17,000 వరకు వచ్చేసిందమ్మా. ఇక్కడ బిలాయ్ ఛత్తీస్గఢ్ స్వామి వివేకానంద యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ 17,700 రూపాయలు, 700 రూపాయల ర్యాంకు దాకా వచ్చేసింది. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురుగాస్, ఇది సివిల్ ఇంజనీరింగ్ 17,000 వరకు వచ్చేసింది. ఇది కూడా ఫిజిక్స్ ఉందమ్మా. ఎంఎస్సి ఫిజిక్స్. కెమికల్ ఇంజనీరింగు బిలాస్పూర్ స్కూల్ ఆఫ్ స్టడీస్ బిలాస్పూర్లో 17,382 వచ్చేసింది. సెంట్రల్ లాంగ్వాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 17,352. నార్థన్ ఈస్ట్ షిల్లాంగ్ అస్సాం 17,296 వచ్చేసింది. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇది కూడా మంచిదమ్మా. ఇలాంటివి వదులుకోవద్దు. ఇలా మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లాగా ఉంటుంది. సెంట్రల్ లాంగ్వాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 17,792. మరి గురుకంగ్రి హరిద్వార్ మెకానికల్ ఇంజనీరింగ్ 17,000 వరకు వచ్చేసింది మీకు. శ్రీ మాతా వైష్ణవ దేవి యూనివర్సిటీ జమ్మూ సివిల్ ఇంజనీరింగ్ 17,000 వరకు వచ్చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్ 16,000 వరకు వచ్చేసింది. మీరు నాకు మంచి ర్యాంకు రాలేదని బాధపడవద్దు. ఇలాంటి మంచి కాలేజీలు వదులుకోవద్దు. కొంతమంది రీసెర్చ్ చేయక మనం వీటి మీద R&D చేయాలమ్మా. R&D చేసి ఎవరైతే మరి మనతో జాయిన్ అవ్వాలనుకున్నారో మీరు చేరొచ్చు. మన మెంటర్షిప్ అయితే తీసుకోండి. మెంటర్షిప్ తీసుకుంటే 2,000 రూపాయలు కట్టి తీసుకోండి. లేకపోతే మీరు కొద్దిగా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేస్తాను, ఆ ప్రాబ్లం చిన్నగా. మరి ఒక్కసారి వన్ టైము కాల్ చేయాలంటే మనం ఎప్పుడు మీరు కంటిన్యూగా నాతో టచ్లో ఉండాలంటే మీరు మెంటర్షిప్ తీసుకోవాల్సింది. ఇక్కడ మిజోరాం యూనివర్సిటీ అల్వాల్లో సివిల్ ఇంజనీరింగు ఐజ్వాల్లో 16,466 వచ్చేసింది. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగు 16,000కు వచ్చేసింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సెంట్రల్ లాంగ్వాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే కొంతమంది తెలియదు. జిఎఫ్టీస్ అంటే కొద్దిగా తేలిగ్గా తీసుకుంటారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా 16,194. సెంట్రల్ హర్యానా 15,805. గతిశక్తి విశ్వవిద్యాలయ వదోదర 15,000. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, ఇలా అన్ని కోర్సులు రావటమే జరిగింది. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ నార్త్ హిల్ సింగ్ యూనివర్సిటీ 14,000కి మీకు ఈసీఈ వచ్చింది. ఇక్కడ గురుద్వార, ఇక్కడ గురుకుల కంగ్రీ విశ్వవిద్యాలయ హరిద్వార్ 14,472. మిజోరాం ఐజ్వాల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 14,000. షిల్లాంగ్ 14,000. ఈ ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చేరవచ్చు. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజనీరింగ్ 14,017. ఇలా అన్నీ వచ్చేసినాయేమో చూడండి. ఇక్కడ మంచి ఇన్స్టిట్యూట్స్లో మంచి బ్రాంచెస్ కూడా ఉండే ఎలక్ట్రికల్. మీకు కావాల్సిన బ్రాంచ్ ఎన్నుకోండి. మన మెంటర్షిప్లో చేయండి. PDF ఫైల్స్ నేను సెర్చ్ చేసి మీకు మీ ర్యాంకుకి తగ్గట్టు నేను PDF ఫైల్స్ ఇస్తాను. మరి ఐజ్వాల్లో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 12,000 వరకు వచ్చేసింది. ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ప్లేస్మెంట్స్ ఎందుకంటే ప్లేస్మెంట్ బై డిఫాల్ట్ ఉంటాయి. చిన్న మరి కాలేజీల్లో, మరి లోకల్ ఎంసెట్ బచ్చా కాలేజీల్లోనే ప్లేస్మెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి జిఎఫ్టీల్లో ప్లేస్మెంట్స్ ఎందుకు ఉండవు? మరి అది ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా అనేది ఆలోచించమాకండి. ఒకసారి వెబ్సైట్ చూసుకోండి. అవసరమైతే మీరు వెబ్సైటు నేను లిస్ట్ ఇస్తాను, దాని ప్రకారం వెబ్సైట్ చూసుకోండి. జోసా కౌన్సిలింగ్ మనకి టైం ఉంది. వెబ్సైట్ చూడండి. వెబ్సైట్లో ప్లేస్మెంట్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. ప్రతిదీ కూడా మనం వీడియోలు చేయలేం కదా. ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని మరి జిఎఫ్టీలు, IIITలు, ఎలా మెయిన్ కాలేజీలు కొద్దిగా చేయగలము, కానీ అన్నీ ఒక ప్రజెంట్ చేయలేమన్నమాట. మనకి టైం లిమిటెడ్గా ఉంటుంది కదా, అన్నీ ప్రజెంట్ చేయలేము. ఆల్రెడీ ఎవరైనా ప్రజెంట్ చేస్తే ఆ వీడియోలు కూడా చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మరి తేజ్పూర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 12,900. పుదుచ్చేరి మెకానికల్ 12,000కు వచ్చేసింది ఇక్కడ మీకు. ఇలా అన్ని అగ్రికల్చర్, మీరు అగ్రికల్చర్ కావాలంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా ఉందాం. ఇక్కడ నార్త్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 12,242. నార్త్ ఈస్టర్న్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ 12,000. సెంట్రల్ యూనివర్సిటీ జమ్మూ కంప్యూటర్ సైన్స్ ఉంది కదా, జమ్మూలో 12,000కి కంప్యూటర్ సైన్స్ వచ్చేస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఛత్తీస్గఢ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇది మంచి కోర్స్ ఇది. దీని మీద సపరేట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ వివేకానంద, నార్థన్ ఈస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెకానికల్ ఇంజనీరింగ్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాంపస్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి 10,000 వరకు వచ్చేసింది.
శ్రీ మాతా వైష్ణవదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి బ్రాంచ్ 10,000కు వచ్చేసింది. మీకు ఈడబ్ల్యూఎస్కి ఎవరికైనా సిఎస్సి కావాలంటే 10,000కు ఉంది, చేరవచ్చు. మరి 10,000 వరకు మాతా వైష్ణవ్లో ఆల్ ఇండియా కోటాలో సిఎస్సి వచ్చేసింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాంపస్ 10,000కు వచ్చేసింది, గుర్తుపెట్టుకోండి. మా హర్యానా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇదమ్మా ఆల్రెడీ నేను దీని మీద వీడియో కూడా చేశాను. వీడియో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఇక్కడ 10,000 వరకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 10,000. ఇక్కడ 60 సీట్స్ మాత్రమే ఉంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా మస్తుంది. ఇక్కడ విఎల్ఎస్ఐ టెక్నాలజీ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ 10,000 వరకు వచ్చేసింది. ఇది మంచిగా సైట్ చేసి నేను సపరేట్ వీడియో కూడా చేశారు, చూడండి ఒకసారి. మన వీడియో చూడకపోతే చూడండి. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 9,900. పుదుచ్చేరి టెక్నాలజికల్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిశ్రా 9,600. ఫిజిక్స్ కూడా చేరవచ్చు. 10,000కు మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్సీ ఎస్టీకి కూడా ఫీజు తక్కువ ఉండటం జరిగింది. మరి 9,529, 9,400 పుదుచ్చేరి. ఇలా యూనివర్సిటీలు మొత్తం ఉన్నాయి. పుదుచ్చేరి కంప్యూటర్ సైన్స్. మరి బిర్లా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ 9,000, పంజాబ్ 8,345 పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత జవహర్లాల్ నెహ్రూ నంబర్ 1 ఇక్కడ ఇన్స్టిట్యూట్లో రారాజు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ 7,000. ఇక్కడ అన్నీ ఉండే త్రిబుల్ ఐటీలని భువనేశ్వర్, రాయ్పూర్ ఇక్కడికి వెళ్ళిపోవచ్చు మీరు. త్రిబుల్ ఐటీ బిర్లా మిశ్రా 6,000. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నయా రాయ్పూర్ ఉంది ఇక్కడ. నయా రాయ్పూర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 5,969. జవహర్లాల్ నెహ్రూ. ఇలా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇలాంటి మిస్ అవ్వకూడదు మీరు కూడా. మిజోరాం, అల్వాల్ ఇట్లా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చూసారా మీరు. ఇక్కడ 5 years కోర్స్ ఉంది. మనకి 6,584. ఎవరికైతే నేను సిఎస్సి మీరు హైదరాబాద్లోనే ఉంటారు, ఎక్కువ లాంగ్ వెళ్ళవచ్చు. మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైటెక్ సిటీలోనే ఉంటుంది, గచ్చిబౌలిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వచ్చు. మరి ఇప్పుడు ఓబీసీ చూద్దాం. మరోసారి మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. ఇది మన మెంటర్షిప్. 2,000 రూపాయలు కట్టండి. 2,000 రూపీస్ పే చేసి మీకు జూలై వరకు సపోర్ట్ ఇస్తాను. ఇది మనీ పే చేసిన తర్వాత ఇది క్యూఆర్ కోడ్ అమ్మా. మనీ పే చేసిన తర్వాత ఇది వాట్సాప్ నంబరు. ఈ వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి నా వాట్సాప్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఈడబ్ల్యూ మరి ఓబీసీ ఎన్సీలకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ కూడా ఫుడ్ టెక్నాలజీలు ఎవరైతే ఉన్నారో మనకు చాలామంది స్టూడెంట్స్ ఇవి చేరుతారంటే ఇది కూడా బ్రహ్మాండంగా బంగారంలాగా చేరేవాళ్ళు చాలామంది మస్తు మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మెనీ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్. ఫుడ్ టెక్నాలజీ 39,000 వచ్చేసింది. జార్ఖండ్లో బీటెక్ మెటలర్జికల్ కూడా ఇక్కడ వచ్చేసింది. ఫుడ్ టెక్నాలజీ సెంట్రల్ లాంగ్వేజ్లో ఫుడ్ వచ్చింది 38,000 వచ్చేసింది. ఇవి ఎవరు జారుతారు అని మనం చిన్నగా చూస్తాం. వీటిని చేరేవాళ్ళు వీటి ఉంటారు, దేనివాళ్ళు దానికి ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మనం దీని ప్రతి ఒక్కరు నాకు కంప్యూటర్ సైన్స్ రావాలి, ఏఎంఎల్ రావాలి, మిషన్ లెర్నింగ్ రావాలి అని చూస్తున్నారు. కానీ డైరీ ఇంజనీరింగ్ మీకు పాల ఫ్యాక్టరీ పెట్టాలంటే మనకి పాల ఇండస్ట్రీ, మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ఇంజనీరింగ్ మస్తు డిమాండ్ ఉంది, గుడ్ డిమాండ్ ఉంది. 38,000 ఉంది. జార్ఖండ్లో మరి సివిల్ ఇంజనీరింగ్ 38,000 ఓబీసీ వాళ్ళకి వచ్చేసింది. 36,000 ఇంటిగ్రేటెడ్ బీటెక్, ఎంటెక్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ 36,000 ఫుడ్ టెక్నాలజీ వస్తుంది. మనం డైలీ ఫుడ్ తీసుకుంటాం కదా, దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఫుడ్ టెక్నాలజీలో ఇస్తారనమాట. అసలు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది. తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్లో మనకి హాస్పిటల్ థియేటర్ ఎక్విప్మెంట్ కానీ, సిఆర్ఐఎస్, ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ ఇలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మీద వీళ్ళు R&D చేస్తారు. బయోమెడికల్ ఇంజనీరింగ్ 36,000కి వచ్చేసింది. ఇలాంటివి కూడా మంచి మంచి మరి మ్యాథమెటిక్స్ ఇంట్లో వాళ్ళు. కెమిస్ట్రీ ఉంది, ఎంఎస్సి కెమిస్ట్రీ. సివిల్ ఇంజనీరింగ్ ఛత్తీస్గఢ్ స్వామి వివేకానంద సివిల్ ఇంజనీరింగ్ 35,000 వచ్చేసింది. తర్వాత స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇంజనీరింగ్ గురుదాస్ విశ్వవిద్యాలయం 35,000 వరకు. ప్రింటింగ్ అండ్ ప్యాకేజ్ 35,000 వచ్చేసింది.
సెంట్ లాంగ్వాల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ 34,000, సెంట్ లాంగ్వాల్ కెమికల్ ఇంజనీరింగ్ 34,000. అంటే మనకు వచ్చిన ర్యాంక్తో మనం చేరాలన్నమాట. అది గుర్తుపెట్టుకుంటే సార్ వాడు అట్లా చేరాడు ఇట్లా చేరాడు, నీకు ఇంట్రెస్ట్ ప్రకారం నువ్వు జిఎఫ్టీలో చేరి. జిఎఫ్టీ కూడా మంచి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఎందుకు లేవు. తర్వాత సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 33,500. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అస్సాంలో ఫుడ్ ఇంజనీరింగ్ ఉందమ్మా. ఫుడ్ బయోటెక్ ఇక్కడ శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ జమ్మూ అండ్ కాశ్మీర్. నార్థన్ హిల్ యూనివర్సిటీ షిల్లాంగ్. ఈ ప్లేసులు మంచి మంచి టూరిస్ట్ ప్లేసులు అట్టుకోండి. నాకు తెలిసి ఈ షిల్లాంగ్ అస్సాం మంచి మంచి చల్లగా ఉంటుందమ్మా. మరి మీరు కూడా టూరిస్ట్ ప్లేసులు ఇవి. వీటిలో కూడా మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది మెటీరియల్స్ మరి మెటలర్జీ మెటీరియల్స్ ఇంజనీరింగ్ 31,000. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రొడక్షన్ 31,000 ఇక్కడ ఉండటం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, గట్టి శక్తి విశ్వవిద్యాలయ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 30,000. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 29,000. మరి సెంట్రల్ లాంగ్వాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 28,000. స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇక్కడ నుంచి వచ్చేసింది. మరి ముందు సివిల్ అయితే స్కూల్ ఆఫ్ స్టడీస్ బిలాస్పూర్ ఓబీసీ 28,000 వచ్చేసింది. గతిశక్తి విశ్వవిద్యాలయ వదోదర బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, రైల్ ఇంజనీరింగ్ సంబంధించి ప్లేస్మెంట్స్ కూడా ఇండియన్ రైల్వేస్లో వస్తుందమ్మా. మీకు 28,510 ఇట్లా ప్లేస్మెంట్ రావడం జరిగింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉంది. బిలాస్పూర్లో స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గురుగాదాస్ విశ్వవిద్యాలయ బిలాస్పూర్ 28,000కి మీకు వచ్చేసింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 28,000. ఓబీసీ ఎన్సిఎల్. సెంట్రల్ యూనివర్సిటీ ఈసీఈ జమ్మూ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో 27,000కి మీకు ఈసీఈ రావటం జరిగింది. అస్సాం యూనివర్సిటీ అగ్రికల్చర్ 27,000. వదోదర గతిశక్తి విశ్వవిద్యాలయ వదోదర 27,500 ఈ రేంజ్లో వచ్చేసింది మీకు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ క్యాంపస్ 26,000కి వచ్చేసింది ఇక్కడ 26,000. చూసినట్టయితే హరిద్వార్ కంప్యూటర్ సైన్స్ హరిద్వార్లో వెళ్ళాలంటే మనకి ఆల్రెడీ మన కుంభమేళ అయింది కదా, ఆ ప్రాంతం పట్టుకుంటా. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 26,000. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తేజ్పూర్ 25,000. శ్రీ మాతా వైష్ణవదేవి బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇది మంచి సబ్జెక్ట్ అమ్మ. ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 4 years 25,000. నార్థన్ యూనివర్సిటీ షిల్లాంగ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 25,000. ఇలా ఉంటే జరిగింది. మొత్తం చూసినట్టు మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే తీసుకోండి, దట్ ఈజ్ అప్ టు యూ. ఇక్కడ మెటీరియల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో నుండి 24,000. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ 24,000కి మీకు వచ్చేసింది. ఇక్కడ చూసినట్టయితే మంచి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అస్సాము, ఇలా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ క్యాంపస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ 22,000. గతిశక్తి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ క్యాంపస్ నేషనల్, ఇది నెంబర్ 1. ఇది ఆల్రెడీ మనం వీడియో చేసాం. దీనిలో మరి అక్కడ ఈడబ్ల్యూఎస్ 10,000కి వచ్చింది, ఇక్కడ 21,000కి వచ్చేస్తుంది. ఈడబ్ల్యూఎస్ 10,000 ర్యాంకు. ఇక్కడ ఇది మాత్రం వదులుకోవద్దు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ 21,666, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. సెంట్ లాంగ్వాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ 21,600, ఇది కూడా వదులుకోవద్దు. సెంట్రల్ యూనివర్సిటీ హర్యానా సిఎస్సి బ్రాంచ్ వచ్చేస్తుంది. మీకు ఈ విధంగా చూసినట్టయితే మంచి ఆఫ్ క్యాంపస్ 21,000. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిస్రాల్ 20,000. ఇలా చూసుకుంటా పోతే వచ్చేస్తున్నాము. మనము ఇప్పుడు ఎస్టీ స్టూడెంట్స్కి మరి ఎస్సీ స్టూడెంట్కి ఎంతకు వస్తుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. మరి ఎస్సీ స్టూడెంట్కి సంబంధించిన మరి లీస్ట్ ర్యాంక్ చూద్దాం, లీస్ట్ కట్ ఆఫ్. దీనికి పైన ఇక రాలేదు. ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ 17,172 లోపు ఉండారో నన్ను అప్రోచ్ అవ్వండి, నేను ప్రొవైడ్ చేస్తాను మీకు పీడిఎఫ్ ఫైల్స్ కానీ మెంటర్షిప్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. దీనిపైన ఉన్న వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వకూడదు, ఎందుకంటే మీరు నన్ను అడగకూడదు, నేను మెంటర్షిప్ తీసుకోలేను. మీ దగ్గర మనీ తీసుకొని మీకు సీట్ రానప్పుడు మనీ తీసుకోవటం బాగోదు కాబట్టి దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మెటలర్జికల్ కూడా ఉందమ్మా 17,000 వరకు వద్ది. ఇక్కడ చూసినట్టయితే
మరి డైరీ ఇంజనీరింగు, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ప్రొడక్షన్ ఇట్లా వచ్చేసింది. ఫ్యాషన్ అప్రెల్ 16,000కి వచ్చేసింది. సెంట్ లాంగ్వాల్ జార్ఖండ్ 16,300కు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ, సెంట్ లాంగ్వాల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇక్కడ 16,203కి వచ్చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ వచ్చేసింది. మరి ఇక్కడ కూడా మెకానికల్ ఇంజనీరింగు 16,000 వరకు వచ్చేసింది మీకు. 17,000 వరకు అయితే ఛాన్స్ ఉంది. ఎస్సీ స్టూడెంట్స్. మ్యాథమెటిక్స్ 15,890 ఒకటి 15,839కి వచ్చేసింది. సివిల్ ఇంజనీరింగ్ ఛత్తీస్గఢ్, బయోటెక్, మరి తేజ్పూర్లో 15,000. ఫుడ్ ఇంజనీరింగ్. ఇక్కడ కెమిస్ట్రీ ఉంది. ప్రింటింగ్, మెకానికల్ దేవి యూనివర్సిటీ కత్రా 14,800కి వచ్చేసింది. సివిల్ ఇంజనీరింగ్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బిలాస్పూర్లో 14,832కి వచ్చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిజోరాం అజ్వాల్కి వచ్చేసింది. 14,000 వచ్చేసింది. 17,000 వరకు లిస్టు. హ్యాండ్లూమ్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అమ్మ, ఇది మీరు ఇక్కడ చేరాలంటే దేవి యూనివర్సిటీ కత్రా జమ్మూ కాశ్మీర్, ఇది 14,000 వరకు వచ్చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిలాస్పూర్, ఇక్కడ 14,000 వరకు వచ్చేసింది. 17,000 వరకు అయితే ఛాన్స్ ఉంది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ క్యాంపస్, ఇది ఎస్సీ ర్యాంకులో కేటగిరీ. తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాజస్థాన్ 13,878కి వచ్చేసింది మీకు. గతిశక్తి విశ్వవిద్యాలయ వదోదర 13,382కి వచ్చేసింది. ఈ విధమైన డేటా అయితే ఉంది. బిర్లాలో 13,000 వరకు వచ్చేసిన వాళ్ళు బిర్లాకి వచ్చేస్తారు. బిర్లా పాట్నా. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఆల్రెడీ మనం చెప్పేసాం కదా. గతిశక్తి ఏవియేషన్ ఇంజనీరింగ్, ఏవియేషన్లో కూడా మీకు ఉన్నాయి ఆల్రెడీ. సివిల్ ఇంజనీరింగు పాండిచ్చేరి యూనివర్సిటీ దగ్గరగానే ఉంటుంది మన ఆంధ్ర తెలంగాణకి, నో ఇష్యూ. మైన్ మిజోరం నార్థన్. జమ్మూలో కంప్యూటర్ సైన్స్ అమ్మ, జమ్మూ సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీలో 12,554 ఉంది. ఇక్కడ ఇది కూడా మంచి ఇన్స్టిట్యూట్స్. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిట్లో 12,363కి సీట్ రావటం జరిగింది. తర్వాత ఛత్తీస్గఢ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మెటీరియల్స్ 12,000. తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రంచి మిశ్రాలో రంచి 11,000 వరకు వచ్చేసిందమ్మా. 11,000 రంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్. ఓకే, ఇది చదువుకో, ఇది జారచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై, ఇండియన్ ఆయిల్ ఒడిస్సా క్యాంపస్ భువనేశ్వరం, ఇది 11,000 వరకు వచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు స్టూడెంట్. మీరు కెమికల్ ఇంజనీరింగ్ జారాలంటే మీరు ఇలాంటి కోర్సుల్లో జారాలి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిశ్రాలో 11,000 వరకు వచ్చేసింది. ఎస్సీ స్టూడెంట్ మిశ్రాకి కెమికల్ ఇంజనీరింగ్ 11,000 వరకు. నేషనల్ ఇది ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్లో ఎలక్ట్రానిక్ 60 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 60 సీట్లు. విఎల్ఎస్ఐ డిజైను, ఎంబెడెడ్ సిస్టమ్స్, వీటిల్లో వీళ్ళు కోర్స్ ఉంటుంది. కోర్స్ కరికులం భలేగా ఉంటుంది. విఎల్ఎస్ఐ కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, దీనిలో మంచి మంచి క్వాల్కము, ఇంటెల్, ఏఎండి ఇలాంటి మంచి మంచి చిప్ డిజైన్ కంపెనీస్ కూడా వీళ్ళకి వస్తున్నాయి. ఒక్కొక్కరికి 50 లక్షలు 60 లక్షల ప్యాకేజెస్ కూడా వస్తున్నాయి. 11,000 వరకు వచ్చేసింది లాస్ట్ ఇయర్ ఇన్స్టిట్యూట్. ఇలా మంచి మంచి కాలేజీలు ఉండి ఇలాంటివి వదులుకోవద్దు. మిశ్రాలో క్వాంటమ్ ఎకనామిక్స్ 10,000 వరకు వచ్చింది. పుదుచ్చేరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవమ్మ డేటా ఉంది మన దగ్గర. సార్ మీది మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే ఎట్లా అని కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఇక్కడ 2,000 రూపాయలు కట్టండి, మనకి డేటా సింపుల్గా బ్రీఫ్గా చూపిస్తారు. మనకి వాట్సాప్ నెంబర్, ఇది వాట్సాప్ నెంబర్ కాల్ చేయొచ్చు మీరు. ఇది మనకి ఇది స్కాన్ చేసి అమౌంట్ పే చేసి మీకు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ షాట్ అయితే తీసుకొని, ఇది వాట్సాప్ మరి ఫోన్పే గూగుల్ పే పనిచేయదు కాబట్టి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇది అన్నీ ఉండే 9,000 8,000 వరకు మీకు. రాజస్థాన్, పుదుచ్చేరి ఇట్లా. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ భువనేశ్వర్ 9,000. నయా రాయ్పూర్, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇవి లేస్ట్ నోట. ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి కంప్యూటర్ సైన్స్ 200
2973 నుంచి స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ చేరాడు స్టార్టింగ్లో. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నెంబర్ 1 ఉంది ఇక్కడ. మరి వీడియో కూడా లెంత్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్ ఎస్టీ మరి కేటగిరీకి వస్తే ముందు స్టూడెంట్స్ 8980. ఈ లోపల ఉండవాళ్ళే, ఈ లోపల 8000 అంటే 7000, 6000, 5000, 4000 ఉన్నవాళ్ళు ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. మీకు హెల్ప్ చేస్తాను నేను. ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినవి మీరు అప్రోచ్ అవ్వండి, లేకపోతే మీరు ఎంసెట్ ఏదైనా ప్రిపేర్ అవ్వండి. దీనికోసం డైరీ ఇంజనీరింగ్ 8000 వరకు వచ్చింది ఎస్టీ స్టూడెంట్. మరి వీటిని కూడా తక్కువ చేసుకోవద్దు. మన వాళ్ళు ఎంతమంది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఈ విధంగా మీ యొక్క వీటిల్లో ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ మీకు స్కిల్ ఉండాలంటే, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే మీరు ఇంట్రెస్ట్ ఉండే కోర్సుల్లో చేరండి. 7800 జార్ఖండ్. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇక్కడ కూడా మంచిగా వచ్చింది. 7674 రావటం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ సెంట్ లాంగ్వాల్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఈసీ అజ్వల్ 7405. ఇలా మంచి వచ్చినాయి. శ్రీ వైష్ణవదేవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎస్టీ స్టూడెంట్స్కి 7200 దాకా మరి రావటం అయితే జరిగింది. ఇది మీరు వదులుకోవద్దు ఇట్లాంటి ఇది, ఎందుకంటే మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుని దానికి 1 ఇయర్ వేస్ట్, దానికి మళ్ళీ లాస్ట్ ఇయర్ టెన్షను ఇవన్నీ పేరెంట్స్కి బీపీ పెరగటం అవన్నీ నాన్ సెన్స్ అనమాట. అవన్నీ అవాయిడ్ చేయండి మీరు. తర్వాత మిజోరాం యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 6600కి వచ్చేసింది. బిర్లా ఇన్స్టిట్యూట్ హాఫ్ క్యాంపస్ 6400, మెకానికల్ వచ్చేసింది. ఇలా కూడా మరి గతిశక్తి విశ్వవిద్యాలయం వదోదర 6400కి వచ్చేసింది. ఇలాంటి కోర్సులు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దాం. జమ్మూ, హరిద్వార్ 7000 వరకు 8000 వరకు అయితే ఛాన్స్ ఉంది మీకు. ఇక్కడ రాజస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ తేజ్పూర్ 8000 వరకు వచ్చేసింది. జెమ్మిసి మాస్టర్ వైట్ కంప్యూటర్ సైన్స్ 5700, 5000. బిర్లా బిట్ డియోగర్ ఆఫ్ క్యాంపస్ 5700, గతిశక్తి నార్థన్ ఇన్స్టిట్యూట్ షిల్లాంగ్ యూనివర్సిటీ 5600. ఇట్లా మంచి ఉన్నాయి. మరి స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా ఉండాలి. మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి, వీటి మీద కూడా రీసెర్చ్ చేయండి. మన మెంటర్షిప్ తీసుకోండి. మెంటర్షిప్ తీసుకుంటే ఎక్కడ వస్తుంది సార్? మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఎవరైతే మరి హైదరాబాద్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పిల్లలు అయితే చేరచ్చు. ఇది ఆల్ ఇండియా కోట 5342. తేజ్పూర్ ఉంది, ఇక్కడ అన్నీ బిర్లా మిశ్రా ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5214. కంప్యూటర్ సిఎస్సి ఈక్వల్ అమ్మ, ఇది సిఎస్సి ఈక్వల్గా ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ 4587. సెంట్ లాంగ్వాల్ 4500, సెంట్రల్ యూనివర్సిటీ. ఈ విధమైన డేటా అయితే మన దగ్గర ఉంది. అస్సాం యూనివర్సిటీ అస్సాము 3500. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నయా రాయ్పూర్. పంజాబ్ ఇంజనీరింగ్ జవహర్లాల్ నెహ్రూ 2863. ఈ విధమైన డేటా మన దగ్గర ఉంది. ఎవరైనా మన అప్రోచ్ అయితే మరి వాళ్ళకి హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా కూడా మరి ఆల్రెడీ డేటా ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఈ మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. ఎవరైతే జాయిన్ అవుతారో వారికి 2000 రూపాయలు కట్టండి. నాతో డైరెక్ట్ మాట్లాడండి. మరి వాట్సాప్ నెంబర్ ఇదమ్మా. వాట్సాప్ నెంబరు QR 2000 రూపాయలు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ చేసిండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. బాయ్.